ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 3. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 24 నుండి 31వ వచనం వరకు. సీనాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రము బానిసత్వమును దాసత్వమును తీసుకొని వచ్చినది. మానవులు నేరారోపణ గలవారైరి. కానీ ఇప్పుడు మనము క్రొత్త నిబంధన క్రింద ఉన్నాము. ఇష్మాయేలు అబ్రహాము కుమారుడైనప్పటికీ అతడును అతని తల్లి అయిన హాగరును వెళ్ళగొట్టబడిరి. అంతేకాక వారు దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానములలో పాలువారు కానేరరు. మానవ ప్రయత్నము, సబ్బాతు, సున్నతి అను వాటి ద్వారా నీతిమంతులుగా నుగుటకు ప్రయత్నించువారు దాసత్వము క్రింద నుండుటచే అదే విధముగా వెలుపలికి వెళ్ళగొట్టబడెదరు. యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణము చేసిన కార్యమునందు విశ్వాసముంచుటకు బదులు రోమన్ క్యాథలిక్ వారు తమ మత గురువు నిర్దేశించిన ఆదివారపు ఉదయ ప్రార్థనలందు వార ప్రార్థనల యందు పాలిభాగము పొందుట ద్వారా నీతిమంతుల మగుదమనుకుందురు. సబ్బాతు దినాచారము చేయవారింకను దాసత్వము క్రింద నుండుటకే కోరుచున్నారు గనక రోమన్ క్యాథలిక్ వారి వలె వెలుపలికి వెళ్ళగొట్టబడుదురు. వారికి దేవుని స్వాస్థ్యమునందు పాలిభాగము ఏమాత్రము ఉండదు. సిలువలో సమాప్తమైనది అని ఆయన చెప్పినప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణా కార్యమును సంపూర్తి చేసెను. సబ్బాతు దినమును ఆచరించువారు రక్షణకు ఇంకొంత కలపవలెనని కోరి, లేదు ప్రభు, అది సమాప్తము కాలేదు, మేము సబ్బాతు దినమును ఆచరించువారము, ప్రభు, మేము సబ్బాతును రక్షణకు కలపవలనని కోరుచున్నాము అని అందురు. ఒకవేళ నీవు చక్కని భవనమును నిర్మించి పూర్తి చేసిన తర్వాత ఎవరో ఒకరు ఇది ఇంకనూ పూర్తి కాలేదని చెప్పి ఒక కుండ పెంకును తీసుకొని దానికి తారు పూసి దానిపై వికార చిత్రములు చిత్రించి ఆ భవనముపై వేలాడదీసి ఇంకనూ కట్టవలసి ఉన్నదని ఎడల నీవెట్లు భావింతువు? అదే విధముగా ఈ సబ్బాతు దినమును ఆచరించువారు రక్షణ కార్యమునకు ఏదో కలపవలనని ప్రయత్నించుదురు. ఏ పాపమెరుగని మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తము పాపముగా చేయబడెను. ఆయన మన పాప క్రయమును సంపూర్ణముగా చెల్లించి మన శాపమును వహించి శాపగ్రాహి అయి సిలువలో మరణించెను. అందువలననే మేము అంతయు సమాప్తమైనదని చెప్పుదుము. ఇప్పుడు మనము దానిని నమ్మి విశ్వాసముతో అంగీకరించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.